ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలకుల చెత్త రాజకీయాల కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తాగునీటి కోసం అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మినరల్ వాటర్ ప్లాంట్స్ కేటాయించినా వచ్చిన ప్లాంట్స్ ను అమర్చి విద్యార్థులకు నీరు అందించడానికి కూటమి పాలకులకు మనసొప్పటం లేదు. ఈ ప్లాంట్స్ పనిచేయటం మొదలు పెడితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్లిపోతుంది అనుకున్నారో ఏమో, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మినరల్ వాటర్ ప్లాంట్స్ ను నిరుపయోగంగా మూలన పడేశారు. కర్నూలు పట్టణంలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల ఇది. దాదాపు 1000 మంది దాకా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడి అంటేనే వీళ్లంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గురువులు పాఠాలు అద్భుతంగానే చెబుతున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. ఈ ఏడాదే విద్యార్థులకు సరిపడా సంఖ్యలో ఉపాధ్యాయులు లేని పరిస్థితి. త్వరలోనే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతమంది పిల్లలు చదువుకునే ఈ బడిలో విద్యార్థులకు దాహం వేస్తే తాగడానికి రక్షిత మంచినీరు మాత్రం లేదు. వాష్రూంలో వచ్చే నీరే తాగునీటికి వినియోగిస్తున్నారు. ట్యాంకర్లు ఎప్పుడు శుభ్రం చేస్తారో తెలియదు. ఒక్కొక్కసారి అపరిశుభ్రమైన నీళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నీరు తాగే పరిస్థితి లేకపోవడంతో పిల్లలంతా ఇళ్ల నుంచే బాటిల్స్ లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. మాకు వాటర్ అన్నీ ఏం బాగుండవు. తాగడానికి అవే, కడుక్కోవడానికి అవే, వంట చేయడానికి కూడా అవే నీళ్ళు వాడతారు. ఇంకా పెట్టలే, ఫిట్ అని చేయలేదు ఇంతవరకు. ఏమో తెలియదు. సార్ అడిగితే అవే చేసాం చూడండి అన్నాడు. ఇబ్బంది అంటే టేస్ట్ బాగుండవు. ఒక్కోసారి గలీజ్ నీళ్ళు వస్తుంటాయి, మట్టి బుడద బుడద అవన్నీ రావడం జరుగుతుంది. ట్యాంక్ నీళ్ళు అవి ఎప్పుడు కడుగుతారో తెలియదు. ట్యాంకు ఎన్ని నెలలు అవుతుందో అని తెలియదు. మినరల్ వాటరే తాగుతాం, కానీ ఇంటికాడ నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ ఇంకా అవి చేపిలేదంట. అందుకు ఒకవేళ వాటర్ అయిపోతే అక్కడ పట్టుకుంటారు అన్నారు. ఇక్కడ వాటర్ లేవు సార్. ఆ ప్లాంట్ రెడీ అయినాక ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం సార్. మాకు ఇవి అలవాటేనే సార్, అందుకు ఇంటికాడ నుంచే తెచ్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మనబడి నాడు నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త భవనాలు నిర్మించారు. అలానే ఆధునిక సదుపాయాలతో వాష్రూమ్స్, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు లక్షలాది రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా మంజూరు చేశారు. 2023 చివర్లో ఈ ప్లాంట్స్ వచ్చాయి. వీటిని అమర్చడానికి బేస్మెంట్ నిర్మించాల్సిన సమయంలో ఎన్నికల నగారా మోగడంతో వాటర్ ప్లాంట్స్ అలా ఉండిపోయాయి. ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ఏడాది దాటినా ఈ ప్లాంట్స్ ను అమర్చలేదు. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించిన ప్లాంట్ కావడం వల్లనే కూటమి పాలకులు వీటిని పక్కన పెట్టేశారు. ఒక్కొక్క ప్లాంట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్క ప్లాంట్ 5 లక్షల పైనే ఉంది. ఒక్కొక్క ప్లాంట్ విలువ 5 లక్షల రూపాయలు. దాదాపు 2024లో ఇక్కడ వచ్చినాయి. అప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అని కూడా మేము ఏం అడుగుతున్నామంటే, ఉపయోగించుకోండి. చిన్నపిల్లల భవిష్యత్తు, వీళ్ళ భవిష్యత్తు. వీళ్ళు వాటర్ బాగా తీసుకొని ఫుడ్ బాగా తీసుకున్నారంటే డాక్టర్స్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇప్పుడు రేవింగ్ సీజన్ మీకు తెలుసు. ఇప్పుడు వర్షాకాలం జ్వరాలు, దగ్గు, జలుబు ఇటువంటివి వస్తుంటాయి. ఇటువంటి పిల్లలకి ఇబ్బంది ఉంటుందని ఆయన జగనన్న ముందు జాగ్రత్త ఆలోచించి మినరల్ వాటర్ ప్లాంట్ 1000 మందికి 2 ప్లాంట్లు ఇచ్చాడు. ఇక్కడ అంటే 10 లక్షల పైన ఖర్చు ఉంది. పక్కన మీ ఆపోజిట్లో ఒకటి ఉంది ఎలిమెంటరీ స్కూల్, అక్కడ ఒక 5 లక్షల ప్లాంట్ ఇచ్చాడు. 15 లక్షలు స్పాన్సర్ చేశాడు. ఇక్కడ మిషన్స్ వచ్చింది ఇలావన్నీ. జస్ట్ దానిలో ఫిట్ చేసి పిల్లలకి అందియాలంతే. సంవత్సరం అయిపోయింది కూటమి. మేము చేస్తున్నాం, పనులు చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నారు మీరు? మినరల్ వాటర్ ప్లాంట్స్ అమర్చాలంటే బేస్మెంట్ నిర్మించాల్సి ఉంది. అందుకు 4-5 లక్షల దాకా ఖర్చవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. అయితే ఆ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. నాడు నేడు పథకం కింద ఈ పాఠశాలకు 30 లక్షలకు పైగా నిధులు ఉన్నాయి. అయితే వాటిని తాము చెప్పే వరకు వినియోగించవద్దని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. పాఠశాల ఈ 24-25 తెరిచిన తర్వాత 2024-25 స్కూల్ ప్రారంభమైనా కూడా మా కొత్త ఎస్ఎంసీ ప్రతినిధులు మేమంతా కూడా కలిసి కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఏపీసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా దానిపైన కూడా రాశారు. ఏమండి మీరు ఎట్లా ఇది ఇచ్చుకోవాలంటే మీరు వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చేస్తే మాకు సార్ ఇవన్నీ
చేయాలంటే ఈ విధంగా మాకు మెయిన్ సిమెంటు ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది, ఇండెంట్ కూడా మేము రైజ్ చేస్తామని కూడా మా ఇంజనీర్ వాళ్ళు కూడా చెప్పారు. అయితే మనకు అవన్నీ సప్లై రాలేదు, రానందువల్ల మేము ఆగినాం. ఇప్పుడు ఆ నాడు నేడు పథకం కింద అమౌంట్ అంతా కూడా మీ అవి వచ్చినా రాకుండా మీరు రిట్లేజ్ చేయమని మాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసిన కానీ మేము చేసేవాళ్ళం. ఈ కొంచెం టెక్నికల్ ఇష్యూలు ఉండడం వల్ల ఆగింది. అది మళ్ళీ రీసెంట్గా కూడా ఒక సర్కులర్ కూడా వచ్చింది, నాడు నేడు ఫండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మేము మా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా వినియోగించకూడదని రీసెంట్గా ఒక 1 వీక్ కిందనే ఇన్ఫర్మేషన్ మాకు సర్కులర్ వచ్చింది, మన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇచ్చింది. చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పే దేవాలయాల్లోనూ క్షుద్ర రాజకీయాలు చేస్తోన్న కూటమి నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.